వస్తుందని తెలియగానే ఇలా పారిపోయిన మా జీవితాలండి. నెమ్మది ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు. ఎప్పుడు బావబామ్మదులు సాయంత్రం అయితే ఇంటి నిండా బాటిల్సే ఉండేవి. మాకు ప్రత్యేకమైన గది ఉండేది. ఆ గదిలో చిన్నట్టు ఉండేది. పిచ్చివన్నీ చూసుకోవడానికి, పనికిమాలని చూసుకోవడానికి. సాయంత్రం అవగానే అందరికి ఒక్కొక్కడికి ఒక్కొక్క మందు, ఇష్టమైన మందులు అంటే తెలుసు కదండి, టాబ్లెట్స్ కాదండి. బ్రాందీ సీసాలు తెచ్చుకొని, కళ్ళు బాగా అక్కడ ఎక్కువగా పండేది కదా, బింది కళ్ళు తెచ్చుకొని ఆదివారం సాయంత్రం అవగానే ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకొని ఫుల్గా తాగేసి ఎవడో మాట అంటే రక్తాలు వచ్చుకున్నాడు కొట్టుకుంటేవాళ్ళు. నెమ్మది లేదండి, సమాధానం లేదు. యేసు ప్రభు అలాగా మా జీవితంలోకి వచ్చినప్పుడు నేను అనుకున్నాను, మరి దేవుడికి మాట ఇచ్చాను, మా అన్నయ్యను బ్రతికిస్తే నేను చర్చికి వస్తాను అన్నాను కదా, మరి వెళ్ళకూడదు అంటారా? వెళ్ళాలి కదా. అసలే మాట ఇచ్చామంటే మాట తప్ప మనం, ఎందుకంటే మనది అలాంటి బ్లడ్ అంతే. అప్పుడు హల్లెలూయా. ఎందుకంటే ఖచ్చితంగా ఉన్నోడు సరే చర్చికి వస్తానని చెప్పాను, అక్కడికి మాట ఇచ్చాను కదని ఆ చర్చికి వెళ్తుంటే ఆ పాస్టర్ గారు ఏం చెప్తున్నారో నాకు అర్థం అవట్లేదు. కూర్చుంటే నిద్ర వస్తుంది, వెళ్ళిపోదామంటే జనాలు సిగ్గేస్తుంది. ఆ ముందుకే వచ్చి కూర్చుండేవాడిని. ఆ మధ్యలో లేచిపోతే ఏమనుకుంటారు ఈ పాస్టర్ గారు అనుకొని అందరూ కళ్ళు మూసుకొని ఏదో ఆరాధన చేస్తారు కానీ పాటలు పాడతారు కదా, అప్పుడు నెమ్మదిగా జారుకుని బయటకు వచ్చేసేవాడిని. నేను వెళ్తూ ఆ కాంగ కొడుతున్న అబ్బాయిని కూడా ఏం చేశానంటే ఆడితో జట్టు కూడాను. ఆడు ఎన్నో సంవత్సరాల నుంచి చక్కగా ఉండేవాడిన పరిచయలో ఆడు లాక్కుని పోయేవాడు. ఆదివారం వచ్చి సినిమాలకు వెళ్ళేవాడు, షికార్లకు వెళ్ళేవాడు, నాకు నచ్చినట్టు తాపుకొని ఊర్ల మీద రాత్రి 12:30 1 గంటకి ఇంటికి చేరుకుండేవాడు. నా జీవితం అలాగే అయిపోయింది. 2008లో నాకు మ్యారేజ్ చేశారు. స్థిరంగా ఉంటాడేమో అనుకున్నాను. స్థిరమేస్తాం 2006లో రక్షణ అయితే తీసుకున్నాను, కానీ మారు మనసు లేదు. దయచేసి ఒకటి చెప్తున్నాను, తొందరపడి ఎవరికి రక్షణ ఇవ్వకండి. రక్షణ చాలా విలువైనది. రక్షణ విలువ తెలిస్తేనే రక్షణ ఇవ్వండి. నా సంఘంలో 2 సంవత్సరాల నుంచి రక్షణ ఇవ్వలేదు. అల్లాడిపోయి ఈ సంవత్సరం 8 మంది రక్షణ పొందారు. హల్లెలూయా. 8 మంది రక్షణ తీసుకోవడానికి దేవుడి కృప చూపించాడు. అయితే దేవుడు మహాకృపను బట్టి అయితే ఇప్పుడు వరకు అన్నయ్య సాక్ష్యం అయిపోయింది, నా సాక్ష్యం ఇలా జరిగింది. ఇప్పుడు ఇంకొక సాక్ష్యం, బలమైన సాక్ష్యం ఏంటంటే 2009లో నాకు మ్యారేజ్ అయిపోయింది. 2009లో దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నా కుమారుడా, ఎంతకాలం వెలుగుంటావు? నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావంటే, చనిపోతే ఎక్కడికి వెళ్తావండి? అందరు వెళ్ళిన చోటకే కదా. భాష ఏంటంటే చెప్పండి, అందరూ చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? ఇక ఎక్కడికి వెళ్ళిపోతాం? అక్కడికి వెళ్ళిపోతాం. ఎక్కడికి చెప్పాలి? ఎక్కడికి వెళ్ళిపోతాం? అక్కలో అన్నలో చెప్పాలి. ఎక్కడికి వెళ్ళిపోతాం? చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిపోతామండి అనేవాడు. అయితే వెళ్ళిపోతే నేను మోషే గారు అనే నా అన్నయ్య ఒకడు ఉన్నాడు. అన్నయ్యని అడిగా, అన్నయ్య నాకు రాత్రి ఏదో ఒక వెలుగులో ఒక స్వరం వినపడింది. అది ఎంతమంది నిజమో నాకు తెలియదు. అయితే నేను ఫుల్గా తాగున్నాను. 3:30 సమయంలో స్వరం వినపడుతుంది. నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వెళ్తావా అనే స్వరం అడుగుతుంది. నేను ఏం చెప్పాలి? నాకు అర్థం అవ్వలేదు. వెలుగేంటో, ఆ చీకటి మయం ఏంటో